వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విజయదశమి సందర్భంగా నవరాత్రి సందర్భంగా మరి ఇక్కడ 10వ శక్తిపీఠం పురోహితుడి అమ్మవారిని అదేవిధంగా రాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం శ్రావణ శుక్రవారం పూజలకి పూర్వం నుంచి కూడా పెట్టడం జరిగింది. ఇదివరకు స్టార్టింగ్లో 4 లక్షలు ఉండేది, ఇప్పుడు 11 లక్షలు పూజలకి శుక్రవారం పూజలు ఖర్చు పెడతా ఉన్నారు. అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా కూడా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరి భవానీలు ఇక్కడ మన నియోజకవర్గంలో 7,000-8,000 ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం కూడా కొంత బడ్జెట్ టెంపుల్లో పెట్టి భవానీ భక్తులందరికీ కూడా సహాయ సౌకర్యాలు అందించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామని చెప్తే గతంలో తమ చేసినప్పుడు చెప్పండి సార్. గుడికి ఇదివరకు అంటే ఇక్కడ అభివృద్ధి చాలా చేసాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొట్టమొదటిసారిగా శివాలయాలు యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆస్తుల్ని పర్ఫెక్ట్గా పెట్టడం జరిగింది. మన కుట్రేశ్వర స్వామి పాదగయ టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ముందు చండీ యాగం, పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే ఇవాళ రేపు ఖర్చులు 46,000 ఈ పరిస్థితి. దానికి ఒక బడ్జెట్ 40,000 రూపాయలు ఇచ్చి ప్రతి పౌర్ణమికి 100 రూపాయలకే పేదవాడికి చండీ యాగం చేసే విధంగా చేయించడం జరిగింది. ఆలయంలో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా వేయించడం జరిగింది. అర్చికా క్వార్టర్స్కి 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చి మన టైంలో ప్రారంభించడం జరిగింది. అది రీసెంట్గానే పూర్తయింది. అదేవిధంగా మన కుంతి మాధస్వామి టెంపుల్కి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కింద ఫ్లోరింగ్ అది చేయడం జరిగింది. అదేవిధంగా మన శ్రీ సంస్థానం, అది రాజకీయ సంస్థానం అండి. శ్రీ సంస్థానానికి సంబంధించి ఆక్షన్ లేకుండా మూలన పడిపోయి అప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఆ డబ్బులు ఎంజాయ్ చేస్తుంటే ఆక్షన్ పెట్టించి 55 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేలాగా మరి శ్రీ సంస్థానానికి ఇచ్చి అది పిఠాపురం నియోజకవర్గంలో చదువుకున్న పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా చేయడం. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ లోపల ఒక హోటల్ రూమ్స్ ఉండి 5 ఫ్లోర్లు అసభ్యకర వాతావరణాలు ఉంటే దాన్ని ఆ రోజు మొండిగా ప్రజలు కూడా నన్ను తిట్టుకున్నారు, కదా తీసివేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రజల దర్శనార్థం రోడ్డు మీద కూడా కనపడే విధంగా ఉండడం, ఆలయ అభివృద్ధి కూడా వాస్తురీత్యా పెరగడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.